వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. టర్కీ దేశంలోని బొగాజ్క్లై ప్రాంతం దగ్గర ఉన్న హటూసా అనే నగరం ఒకప్పుడు హిట్టైట్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇప్పుడు అది శిథిలాలుగా మారిపోయినా అక్కడి ప్రతి రాయి పురాతన చరిత్రను గుర్తు చేస్తుంది. ఆ శిథిలాల్లోనే అత్యంత ప్రసిద్ధమైనది హటూసా గ్రీన్ స్టోన్. హటూసా గ్రీన్ స్టోన్ అనేది పచ్చరంగు కలిగిన ఒక పెద్ద రాయి. ఈ రాయి పూర్తిగా చెక్కబడిన చదరపు బ్లాక్ లాగా ఉంటుంది. ఇది హిట్టైట్ గ్రేట్ టెంపుల్ అనే పెద్ద ఆలయంలో ఉంది. ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే దాని అసలు ప్రయోజనం ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది. అది పూజల కోసం ఉపయోగించారా లేక రాజుల కిరీటాలు పెట్టుకునే చోట? ఇందులో ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉందని అందరూ నమ్మారా? ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయినా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ గ్రీన్ స్టోన్ ను చూసేందుకు వస్తుంటారు. అది తాకితే ఒక అద్భుతమైన శక్తి అనుభూతి కలుగుతుందనే విశ్వాసం కూడా కొందరిలో ఉంది. అందుకే ఈ రాయి చుట్టూ ఒక మాయాజాలం, ఒక అనుమానం, ఒక చారిత్రక ఆకర్షణ అలా ఉండిపోయింది. ఈ రాయి ఏ పనికి ఉపయోగించేవారో ఇప్పటికీ రహస్యమే. కానీ దేవాలయ సముదాయంలోని నిల్వ గదిలో కనుగొనబడినందున దీనికి మతపరమైన ప్రాధాన్యం ఉండేదని పురావస్తు నిపుణులు అనుకుంటున్నారు. స్థానికులు ఈ రాయిని కోరికల రాయి అని పిలుస్తారు. ఎందుకంటే దీనికి కోరికలు తీర్చే శక్తి ఉందని నమ్మకం. అందుకే యాత్రికులు, ప్రయాణికులు దీన్ని చూడ్డానికి, ఆశీర్వాదం కోరుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు. హటూసా ఉన్న హిట్టైట్ సామ్రాజ్యం పురాతన అనాటోలియాలో శక్తివంతమైన రాజ్యం. వారి సైనిక శక్తి, రాజనాయక నైపుణ్యం, సాంస్కృతిక అభివృద్ధి ప్రపంచంపై గణనీయమైన ముద్ర వేశాయి. నేటి టర్కీ, సిరియా, లెబనాన్ ప్రాంతాలను ఈ సామ్రాజ్యం పాలించింది. అయితే బయటి రాజ్యాల దాడులు, అంతర్గత కలహాలు పెరగడంతో ఈ సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 1200 ప్రాంతంలో కూలిపోయింది. హటూసా ఒకప్పుడు హిట్టైట్ సామ్రాజ్యానికి క్రీస్తుపూర్వం 1650 నుండి 1180 రాజధాని. ఆ కాలంలో భారీ ఆలయాలు, రాజభవనాలు నిర్మించారు. అందులో గ్రేట్ టెంపుల్ అత్యంత ముఖ్యమైనది. ఈ గ్రీన్ స్టోన్ అదే ఆలయంలో మధ్య భాగంలో ఉంచబడి ఉండేది. దాన్ని ప్రత్యేక పూజల కోసం ఉపయోగించేవారేమో అనేది ఒక అభిప్రాయం. రాయి ఏ పదార్థంతో తయారైందో ఖచ్చితంగా తెలియదు. హటూసా శిథిలాల్లో ఎన్నో వస్తువులు దొరికాయి. కానీ ఈ గ్రీన్ స్టోన్ ను మాత్రం దొంగలు కూడా దొంగలించలేకపోయారు. అంటే అది అక్కడ ఉంచడంతో ఏదో భక్తి లేదా గౌరవం ఉండి ఉండాలి. ప్రస్తుతం టర్కీకి వచ్చే పర్యాటకులు హటూసా వెళ్లి ప్రత్యేకంగా ఈ రాయిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫోటోలు తీయడం, రాయిని తాగటం, దాని చల్లదనాన్ని అనుభవించడం మనసుకు హాయినిస్తుందని చెబుతున్నారు.